Hello guys, welcome back to my channel Ramya Vlogs. Welcome back to episode 9 of వెయిట్ లాస్ జర్నీ. సో ఇప్పటి వరకు అయితే 8 వీడియోస్ అయితే చేశాను. సో నేను వచ్చేసి 3 kgs టార్గెట్ అయితే పెట్టుకున్నాను 1 monthలో. సో నా వెయిట్ లాస్లో నేను పెట్టుకున్న టార్గెట్ అయితే రీచ్ అయిపోయాను. రైట్ నౌ నా వెయిట్ వచ్చేసి 60.00 ఉంది. సో ఇది సైడ్లో మెన్షన్ చేస్తాను చూడండి. సో ఇంకా ఒక 100 grams అయితే తగ్గాలి. సో ఆ 100 grams ఇంకో నాకు 3 days అయితే ఉంది. సో ఈ 3 daysలో రెడ్యూస్ అయిపోవచ్చు ఈజీగా. సో మీ అందరు సపోర్ట్ వల్లే నేను ఆ వెయిట్ లాస్ వీడియోస్ అయితే చేశాను. సో నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను ఇట్లా 2 monthsలో 12 kgs అయితే రెడ్యూస్ అయ్యాయని. సో దానికి నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ చాలామంది నన్ను అడిగారు, అక్క ఇట్లా వెయిట్ లాస్ వీడియోస్ చేయండి, మేము కూడా ఫాలో అవుతాము, మీరు ఏమేమి తిన్నారో డైలీ వీడియోస్ షేర్ చేయండి అండ్ అలాగే షార్ట్స్ పెట్టండి అని చాలామంది అయితే కమెంట్స్ చేశారు. సో నేను అందుకోసమనే చేశాను. అండ్ అలాగే నన్ను అడిగారు ఇట్లా ఎపిసోడ్స్ చేయండి అని కూడా చాలామంది అడిగారు. సో నేను దానికోసం అని చెప్పేసి ఒక 1 month ఎపిసోడ్స్ అయితే చేశాను. సో 1 monthలో 8 ఎపిసోడ్స్ అయితే చేశాను. సో 3 daysకి ఒక ఎపిసోడ్ లాగా 3 daysకి ఒక ఫుడ్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ 3 daysకి మళ్ళీ నేను 1 to 3 daysకి ఒక ఎపిసోడ్ చేశాను. అండ్ 4, 5, 6 daysకి నెక్స్ట్ ఎపిసోడ్ అలా చేశాను. సో అలా 8 ఎపిసోడ్స్ అయితే చేశాను. సో ఆల్మోస్ట్ మన టార్గెట్ అయితే ఇప్పుడు రీచ్ అయిపోయాము. సో నేను ప్రజెంట్ నా వెయిట్ 60 ఉన్నాను. ఆల్మోస్ట్ నేను 3 monthsలో 15 kgs అయితే రెడ్యూస్ అయ్యాను. సో అది చిన్న ఇట్స్ నాట్ అ స్మాల్ మ్యాటర్ కదా. సో ఇంత వెయిట్ లాస్ అయ్యామంటే మనకి ఆ హ్యాపీనెస్ నా ఫేస్లోనే తెలుస్తుంది, ఆ హ్యాపీనెస్. సో ఆల్మోస్ట్ ఒక 15 kgs అయితే రెడ్యూస్ అయ్యాను. సో ఇంకా ఒక 5 kgs అయితే రెడ్యూస్ అవ్వాలనుకుంటున్నాను. సో 60 ఉన్నాను, 55 to 56కి అలా ఇంకొక 55 or 56కి రావాలనుకుంటున్నాను. సో ఇంకొక 4 to 5 kgs అయితే తగ్గాలనుకుంటున్నాను. కానీ నేను ఒక 1 month బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ 1 month ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఇవాళ వచ్చేసి డేట్ August 7. సో ఇవాళ 7 కాబట్టి నేను నెక్స్ట్ సెప్టెంబర్ 7 వరకు నేను గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే నాకు కొన్ని ఫంక్షన్స్ కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, మా పాపకి పుట్టు వెంట్రుకలు అండ్ అలాగే మాది ఇల్లు ఓపెనింగ్, ఇలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి ఈ మంత్లో. August 10th నుంచి August 25th వరకు ఫుల్ బిజీ ఉంటాను. సో ఆ బిజీ షెడ్యూల్లో నేను వెయిట్ లాస్ వీడియోస్ పెట్టలేను అండ్ అలాగే ఫాలో కూడా అవ్వలేను. సో ఎందుకంటే ఊర్లకి అటు ఇటు వెళ్ళినప్పుడు మన ఫాలో అవ్వలేము. సో మనకి ఉన్న ఫుడ్ తినాలి. సో అది మళ్ళీ సపరేట్గా మన కోసం అంటూ చేసుకొని టైం అయితే దొరకదు. సో అయినంత వరకు నేను అంటే నా వెయిట్ అయితే మెయింటైన్ చేస్తాను, ఎక్కువ అయ్యేకి మాత్రం ట్రై చేయను. సో ఇంకా పెరిగినా మేబీ చెప్పలేము, పెరిగితే ఒక 1 kg ఒక 1.5 kg పెరుగుతామేమో అంతే. సో అది రెడ్యూస్ అవ్వడం మ్యాటరే కాదు, తొందరగా రెడ్యూస్ అయిపోవచ్చు. సో ఎందుకంటే మన వెయిట్ లాస్ అయ్యి నెక్స్ట్ మనము ఒక 2 kgs అట్లా 1 kg పెరిగామనుకోండి, మనకు అది వాటర్ కంటెంటే ఉంటుంది, మనకేమి అదేమి ఫ్యాట్ కింద ఏం రాదు. సో వాటర్ కంటెంటే కాబట్టి ఈజీగా తగ్గించేయచ్చు. అది ఒక 1 weekలో తగ్గించేయచ్చు మళ్ళీ ఎగ్జాక్ట్గా. సో అది మ్యాటరే కాదు. బట్ ఇంకోటి ఏంటంటే మన వెయిట్ లాస్ అయ్యాక మనం నెక్స్ట్ అన్ని ఫుడ్ తీసుకుంటున్నాం అనుకోండి, ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అయితే అవుతాము, ఒక 1 kg అయితే పెరుగుతాము. సో ఇప్పుడు మీరు ఒక 60 టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి, మీరు అంటే ఒక 60 kgs తగ్గాలి అనుకుంటే 59 kgs పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆ వెయిట్ లాస్ బ్రేక్ చేశాక 1 kg అయితే ఖచ్చితంగా పెరుగుతారు, నార్మల్ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా పెరుగుతారు. సో ఈ టార్గెట్ అయితే పెట్టుకోండి. నేను అందుకే ఇందాక కూడా చెప్పాను కదా, నా టార్గెట్ వచ్చేసి 56 అని చెప్పేసి. సో కానీ 56 అన్నా నేను ఇప్పుడు 60 ఉన్నాను, ఇంకొక 5 kgs తగ్గాలనుకుంటున్నాను అని చెప్పేసి. సో అందుకే చెప్పింది. ఫైనల్గా ఓవరాల్గా ఒక 1 kg అయితే తర్వాత పెరుగుతాము. సో అదైతే మ్యాటరే కాదు. సో నేనేంటంటే మెయింటెనెన్స్ డైట్లో ఉందాం అనుకుంటున్నాను ఈ 1 month. అండ్ ఈ మెయింటెనెన్స్ డైట్లో కూడా చెప్పలేను. సో నేను దానికోసం అని చెప్పేసి ఒక 4 days అయితే కొంచెం మంచి స్ట్రిక్ట్ డయట్ ఫాలో అయ్యి నెక్స్ట్ 3 days ఆ చీట్ డే అట్లా పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి, నా మెయింటెనెన్స్ డైట్లో ఏం తింటాను ఏంటి అండ్ చీట్ డేలో కూడా ఏం తింటాను అని కూడా కంప్లీట్గా అది కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒక 1 week అంటే 2 days, ఫస్ట్ 2 days ఏం తింటాను, నెక్స్ట్ 2 days ఏం తింటాను, 4 days అండ్ అలాగే ఆ చీట్ డేస్లో ఏం తింటాను అది కూడా చెప్తాను. సో చీట్ డేస్ అన్నాను అని చెప్పేసి మీకు నచ్చినవి తినడం కాదు.
సో నచ్చినవి తినండి, కానీ ఆ లిమిట్ అనేది పెట్టుకోండి. ఓవర్గా అంటే లైక్ ఈ 3 రోజులు చీట్ డేనే కదా అని కంప్లీట్గా పొద్దున్న నుంచి నైట్ వరకు మొత్తము చీట్ చేయకండి. సో ఎలా అంటే లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నార్మల్ బ్రేక్ఫాస్ట్, దోశ, ఇడ్లీ, లైక్ పూరి పర్లేదు, నార్మల్గా ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితే ఏదైనా పర్లేదు. మెయింటెనెన్స్ డైట్లో మీరు వెయిట్ గెయిన్ అయితే అవ్వరు. సో మార్నింగ్ యాజ్ యూజువల్ మీరు ఇంట్లో మనం ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా అది తినేయండి, ప్రాబ్లమే లేదు. సో ఆఫ్టర్నూన్ లైక్ మీరు ఇప్పుడు ఒక బిర్యానీ అట్లా తీసుకున్నారనుకోండి, సో హెవీగా తీసుకుంటారు. ఎలా అయినా బిర్యానీ అట్లా నాన్ వెజ్ ఏది తీసుకున్నా కొంచెం హెవీగా తీసుకుంటారు కదా. సో నైట్కి కొంచెం కవర్ చేయండి. సో మీరు మధ్యాహ్నం బిర్యానీ తిన్నారు, మళ్ళీ నైట్ కూడా చీట్ డేనే కదా నేను బిర్యానీ తింటాను, పిజ్జా తింటాను, బర్గర్ తింటాను అంటే కాదు. సో ఆఫ్టర్నూన్ కొంచెం హెవీగా తిన్నారు కదా, సో నైట్ అయినంత వరకు లైట్ ఫుడ్ తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు. సో అంటే లైక్ మీకు కంఫర్టబుల్గా ఉంటేనే స్కిప్ చేయండి, లేకపోతే ప్రాబ్లం లేదు, ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోండి. సో ఇట్లా. సో నెక్స్ట్ ఇంకొక డే ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ డే మళ్ళీ మీరు ఇంకోటి ఏదైనా చీట్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ లైక్ పానీపూరి తినాలనుకుంటున్నారా, తినండి, ప్రాబ్లం లేదు, ఆ ఒక్కరోజు తినండి. సో మళ్ళీ నెక్స్ట్ థర్డ్ డే ఇంకోటి ఏదైనా కావాలంటే అట్లా తిని లైక్ బ్యాలెన్స్ చేయండి ఫుడ్. చీట్ డేస్లో కూడా ఫుడ్ బ్యాలెన్స్ చేయండి. ఓవర్గా తినేస్తే మీరు ఆ 4 డేస్లో తగ్గించింది మళ్ళీ 3 డేస్లో పెరుగుతారు. సో దట్స్ వై చెప్తున్నాను. సో ఒక్క టైం ఒక డేలో ఒక చీట్ చేయండి. లైక్ మీరు ఇప్పుడు తింటే ఆఫ్టర్నూన్ తింటారా, నైట్ తింటారా, సో ఎప్పుడైనా తినండి. మళ్ళీ నెక్స్ట్ 2 డేస్లో ఒక్కసారి అట్లా ఒక్కసారి చీట్ చేయండి అంతే. సో చీట్ డే అని చెప్పానని చెప్పేసి కంప్లీట్ చీట్ డే కాదు. సో ఇట్లా ఉంటుంది. సో ఈ చీట్ ఇంకో ఏంటంటే ఆ 4 డేస్ మెయింటైన్ చేయడం ఎందుకు అంటే, ఈ 3 డేస్ మనం చీట్ చేసి లైక్ మనం జంక్ ఫుడ్ అంతా తింటాం కదా. సో ఈ 4 డేస్ వచ్చేసి మనకి ఈ ఫుడ్ అంతా బ్యాలెన్స్ చేసి అక్కడ తగ్గించేకంతే. మనం ఈ 3 డేస్లో ఒక 100 గ్రామ్స్ పెరిగాం అనుకోండి, ఆ 4 డేస్లో మళ్ళీ ఆ 100 గ్రామ్స్ని మీరు బ్యాలెన్స్ చేసేయచ్చు, తగ్గిపోతారు. సో ఇట్లా మెయింటెనెన్స్ డైట్ అయితే ఉంటుంది. సో నేను నెక్స్ట్ అయితే ఇదే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. సో ఇది నా ఐడియా అనమాట. సో నా ప్లాన్ అంటే నేను నెక్స్ట్ ఈ 1 మంత్ ప్లాన్ అయితే ఇది. సో ఈ 1 మంత్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ September 7th నుంచి నేను మళ్ళీ నా వెయిట్ లాస్ యాజ్ యూజువల్ ఇప్పుడు ఈ 3 months ఎలా చేశానో అలా చేస్తాను మళ్ళీ. సో అప్పుడు కూడా వీడియోస్ కావాలి అని అంటే చెప్పండి, నేను చేస్తాను. సో ఓవరాల్గా అయితే 15 kgs అయితే తగ్గాను కాబట్టి, సో నెక్స్ట్ ఒక 3 days తర్వాత ఒక మంచి పార్టీ చేసుకుంటాను, బిర్యానీ పార్టీ. సో బిర్యానీ బయటికి వెళ్ళి ఫుల్ తినేస్తాను ఆ రోజు అయితే. సో ఏదో ఒకటి బిర్యానీ కానివ్వండి, నాకు నచ్చిన ఫుడ్ అయితే తిందాం అనుకుంటున్నాను, ఖచ్చితంగా తింటాను. అండ్ అలాగే ఇంకా సాటర్డే నుంచి వీడియోస్ కూడా కొంచెం తక్కువ అవుతాయేమో. సో సాటర్డే నుంచి లైక్ వెయిట్ లాస్ వీడియోస్ తక్కువ అవుతాయి. సో మా ఇల్లు ఓపెనింగ్ ఫంక్షన్స్ అవి ఉన్నాయి కదా, సో ఆ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. సో ఇప్పుడు వెయిట్ లాస్ లోపలికి జర్నీలోకి వస్తే ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసారు కదా. సో ఇన్ని కేజెస్ అయితే లైక్ ఎలా తగ్గాను ఏంటి, అండ్ దట్ టు నేను నా ప్రెగ్నెన్సీ తర్వాతే నేను లావ్ అయింది. ప్రెగ్నెన్సీ ముందు నేను ఎక్కువ లావ్ ఏం లేను, నేను 55-56 అలా ఉన్నాను అంతే. ప్రెగ్నెన్సీ తర్వాతే ఓవర్ వెయిట్ అయిపోయాను. సో దాన్ని తగ్గించేకైతే ఇన్ని ఇయర్స్ అయితే పట్టింది. సో అంటే ఒక సర్టైన్ టైంలో మన మీద మనకే చిరాకు వస్తుంది అనమాట. సో ఏంటి ఇంతలా అయిపోయాను అంటే, నాకు ఎట్లా అంటే ఏదైనా బట్టలు వేసుకున్నా నాకు చిరాకు వచ్చేది, అంటే మంచిగా అనిపించేవి కాదు. సో అది బాగాలేదు, ఇది బాగాలేదు అని కొన్ని జోనర్స్ ఆఫ్ క్లోత్స్ మాత్రమే వేసుకునేదాన్ని. ఓకే ఇవి అయితేనే బాగుంటాయి, ఇవి బాగాలేదు అని. సో నేను ఈవెన్ టీషర్ట్స్ వేసుకున్నా కూడా ఓవర్ సైజ్ టీషర్ట్స్ వేసుకునేదాన్ని. నార్మల్ టీషర్ట్స్ వేసుకుంటే పొట్ట కనపడ్డము అట్లా ఉండేది. సో అట్లా నాకే కంఫర్టబుల్గా ఉండేది కాదు. సో అందుకే ఇంకా లేదు, ఫిక్స్ అయిపోయి వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి ఇంకా గట్టిగా మైండ్లో ఫిక్స్ అయితే అయిపోయాను. సో ఇప్పుడు నాకు నచ్చిన క్లోత్స్ నేను టీషర్ట్స్ కానివ్వండి, ఎలాంటి బట్టలు కావాలంటే అలాంటివి వేసుకోవచ్చు. సో ఎందుకంటే అది మన మీద మనకు ఉండే కాన్ఫిడెన్స్ అనమాట. సో మన వెయిట్ లాస్ అయ్యాము అని అంటే వీ కెన్ డూ ఎనీథింగ్, లైక్ మన నచ్చినట్టు వేసుకోవచ్చు. సో అంటే చూసేకి మనకి మంచిగా కనపడాలి, సొసైటీ అంటే బయట చూసే వాళ్ళకి కూడా మంచిగా కనపడాలి కదా. అబ్బా ఏంటిరా ఇట్లా వేసుకుంది అనకూడదు, అరే మంచిగా వేసుకుంది అనేలా ఉండాలి. సో నేను అలానే అనుకుంటాను. సో అందుకని చెప్పేసి కొంచెం సన్నగా అవుతే
మంచిగా వేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే అయ్యాను. సో మీరు ఇంకా ఎవరైనా వెయిట్ లాస్ వీడియోస్ ఫాలో అవ్వకపోతే నా వెయిట్ లాస్ వీడియోస్ చూడండి అండ్ ఫాలో అవ్వండి. సో ఈజీగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మంత్కి ఇప్పుడు స్టార్టింగ్ ఎవరైనా ఇంకా కొత్తగా స్టార్ట్ చేస్తుండే వాళ్ళైతే ఈజీగా ఒక 4 to 5 kgs అయితే తగ్గొచ్చు. సో నా వెయిట్ లాస్ వీడియోస్ ఫాలో అయ్యి సో సింపుల్గా ఆ ఫుడ్ తీసుకోండి, అంతే చాలు. ఎక్కువ కూడా అవసరం లేదు. సింపుల్గా లిమిటెడ్ క్వాంటిటీలో ఆ ఫుడ్ తీసుకోండి, హ్యాపీగా తగ్గిపోతారు. ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తాను. హ్యాపీగా 4 to 5 kgs ఇంట్లోనే కూర్చొని తగ్గొచ్చు. సో నేను అలానే తగ్గింది. నేను ఆ ఫుడ్డే తీసుకొని తగ్గాను, వేరేది ఏది తీసుకోలేదు. సో ఇంకోటి ఏంటంటే ఇంక ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలి, ఇంకా తొందరగా ఫాస్ట్గా అవ్వాలి అంటే వర్కౌట్స్ కూడా చేయండి, చేసేవాళ్ళు ప్రాబ్లమే లేదు. సో నాకు పాప ఉంటుంది కాబట్టి కష్టం అయిపోతుంది తనని పెట్టుకొని వీడియోస్ చేయడం కానివ్వండి, మళ్ళీ వర్కౌట్స్ చేయడం కానివ్వండి అనేది కొంచెం కష్టం అయిపోతుంది. సో అందుకే నేను వర్కౌట్స్ అయితే పెట్టుకోలేదు. సో నార్మల్గా నేను ఇంట్లో కూర్చొని నార్మల్ ఫుడ్ తీసుకుంటూనే సన్నగయ్యాను. సో ఇంకోటి ఏంటంటే మార్నింగ్ నేను తినే టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 11 o'clock టు ఈవినింగ్ 6:30 or 7 లోపల కంప్లీట్ చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్మూదీ తీసుకుంటాను అండ్ మధ్యాహ్నం ఒక లంచ్లో కూడా నేను చపాతీ కానివ్వండి, రొట్టె, సొద్ద రొట్టె, జొన్న రొట్టె అండ్ కినోవా అండ్ నెక్స్ట్ వచ్చేసి కొర్ర అంటారు కదా, కొర్రలతో లైక్ కిచిడి కానివ్వండి, సొద్దలతో కిచిడి అండ్ జొన్న సంగటి. సో ఇవే తినేదాన్ని నేను. సో నార్మల్గా వైట్ రైస్ కానివ్వండి ఏది తినేదాన్ని కాదు. సో బ్రౌన్ రైస్ కూడా తీసుకునేదాన్ని, యాడ్ చేసుకునేదాన్ని అప్పుడప్పుడు. సో అయినంత వరకు మ్యాక్సిమం వైట్ రైస్ స్కిప్ చేయండి. స్కిప్ చేస్తేనే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. సో వైట్ రైస్, షుగర్ అండ్ బయట జంక్ ఫుడ్ మానేస్తే చాలు. ఎక్కువ ఇంట్లో నార్మల్గా తినే ఫుడ్డే తినేయండి. సో ఈ కొన్ని ఫుడ్స్ మానేస్తే మాత్రం ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారు, ఈజీగా అండ్ హ్యాపీగా అండ్ తొందరగా వెయిట్ లాస్ అవుతారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ episode 9 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ. సో ఇంకా మీకు మెయింటెనెన్స్ డైట్లో వీడియోస్ కావాలి అని అన్నా చెప్పండి. సో నేను చేస్తాను వీడియోస్ దాన్ని కూడా. సో అండ్ అలాగే మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ చేస్తాను వెయిట్ లాస్ వీడియోస్. సో ఇప్పుడు కూడా చేస్తాను, కొంచెం తక్కువ, లైక్ ఒక మంత్లో ఒక 3 వీడియోస్ అయితే వస్తాయేమో అంతే. సో ఇప్పుడు అంటే లైక్ ఒక మంత్లో 8 వీడియోస్ అయితే వచ్చాయి. సో ఇన్ని రాకపోవచ్చు, ఒక 1 మంత్లో 3 to 4 వెయిట్ లాస్ వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా నార్మల్గా మా ఫ్యామిలీ ఫంక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇంకా నన్ను కొంతమంది అడిగారు, అక్క ఇప్పుడు ఇంట్లో ఉంటే చేసేయచ్చు, ఇప్పుడు మేము ఆఫీస్కి వెళ్తాము, అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి. సో నేను అలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకు కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అన్నట్టు. లైక్ మీరు ఏమేమి ప్రిపేర్ చేసుకొని, లైక్ ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తారు ఎలా అయినా, సో ఎలా ఏమేమి చేసుకోవాలి, ఏమేమి క్యారీ చేయాలి, ఎట్లా క్యారీ చేయాలి నేను కంప్లీట్గా అదొక వీడియో చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ వీడియో కూడా. సో ఇది అనమాట నా వెయిట్ లాస్ జర్నీ అంతా. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్ నేను కొత్తగా వీడియోస్ పెడితే మీకు అప్డేట్స్ వస్తాయి అండ్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై వెయిట్ లాస్ జర్నీ అండ్ అలాగే వెయిట్ లాస్ ఎపిసోడ్స్ ఆఫ్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే. సో ఇది వచ్చేసి 9th episode అండ్ ఫైనల్ ఎపిసోడ్. అండ్ సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.